సజ్జ మినప రొట్టెకి కావాల్సిన పదార్థాలు: సజ్జపిండి 1 కప్పు, గుమ్మడి గింజలు 2 చెంచాలు, వాము 1/2 చెంచా, ఉప్పు రుచికి సరిపడినంత, నూనె 2 చెంచాలు, మిరియాల పొడి 1/2 చెంచా, మినప్పిండి 3 చెంచాలు. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తా దీని గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఈ కప్పు పిండి, మనం సజ్జపిండి తీసుకున్నాము. దీనికి పైన ఒక 2 స్పూన్స్ మినప్పిండి తీసుకున్నాం. మినప్పిండి ఈ టైంలో తీసుకోవచ్చు, ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. ఇప్పుడు దాకా వానాకాలం దాకా మినప్పిండి మినుములు వాడడం, ఇండైజెషన్ వస్తుంది, అంటే అగ్ని తక్కువ ఉంటుంది. ఇప్పుడు అగ్ని బాగా ఎక్కువ ఉంటుంది, అందుకని ఈ టైం నుంచి మనం మినపప్పు అంటే మనకి డైజెషన్ ఎక్కువ అగ్ని ఉంటుంది కాబట్టి, అపిటైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అరుగుతుంది అనమాట. ఇదే మనము ఆ టైంలో అయితే తీసుకోం. ఇప్పుడు వానాకాలంలో, ఎండాకాలం ఇప్పుడు ఎంత కప్పు అయితే మనం తీసుకున్నామో అంత కప్పు అప్రాక్సిమేట్గా నీళ్ళు తీసుకున్నాం. ఈ నీళ్ళు బాయిల్ అయ్యడానికి రెడీ అవుతున్నాయి. ఈ లోపల మనం వామ్ని, దానికి కావాల్సిందంటే ఉప్పుని వేసుకొని, దాని తర్వాత మిరియాల పొడి కూడా వేసుకొని, ఇది మరిగిన తర్వాత ఈ పిండిని దాంట్లో వేసుకుంటాం. ఈ యొక్క పొడి కొట్టుకున్నాం కదా మనం, ఇది గుమ్మడి గింజలు, వెరీ హెల్దీ. ఈ టైంలో ఇంత హెల్దీ ఫుడ్స్ తీసుకోవటం చాలా చాలా అవసరం, ఎందుకంటే మనకి ధాతు పుష్టి కావాలి. దీంట్లో వేసేసి, అంటే ఈ ఉడుకుతున్న దాంట్లో వేసేసి ఉండగట్టినా పర్లేదు. స్టవ్ ఆపేయండి. ఆపేసి పైన మళ్ళీ మూత పెట్టి 10 minutes వదిలేయాలి. ఆ దమ్లోనే ఆ జిగురు స్టార్ట్ అవుతుంది, అంటే జిగురు పుడుతుంది అనమాట. ఆ 10 minutes అలా వదిలేస్తాం. తర్వాత మనం ఇది రోటీస్ చేసుకుందాం. ఓకే అండి, ఇది పిండి చల్లారిపోయింది, బాగా మద్దం చేసుకున్నాం, బాగా ఇట్లా జిగురు వచ్చేటట్టు అయిపోయింది. దాంట్లో మినప్పిండి కూడా కలిసింది. దీన్ని 2 రకాలుగా అండి, మనం పొడి పిండి వేసుకొని చక్కగా రోటీలాగా వచ్చేస్తుంది. అలా కాకుండా చేత్తో కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం, ఎలాగైనా పర్లేదు. మన ఆకు మీద వేసుకొని మనకు కావాల్సిన సైజులో దీంట్లో మనం మిరియాల పొడి వేసాము, వాము పొడి వేసాము, ఆ టేస్ట్ మనకు ఫ్లేవర్స్ బాగుంటాయి. దీన్ని బాక్రీలా కూడా పట్టుకోవచ్చు, అంటే డ్రైగా కూడా మనం కాల్చుకోవచ్చు, సాఫ్ట్గా కాల్చుకోవచ్చు, 2 రకాలుగా కాల్చుకోవచ్చు. మనకి డ్రైగా కాల్చుకున్నాం అనుకోండి, ఒక స్నాక్ లాగా దీంట్లో కొంచెం అచార్ లాగా వేసుకొని అప్పుడప్పుడు తినచ్చు. ఇట్లా సాఫ్ట్గా కాల్చుకుంటే ఆ రోజు తినచ్చు, మన ఇష్టం అనమాట. ఇది మామూలుగా 2-3 రోజులు ఉంటుంది ఎలా కాల్చినా. మనం డ్రైగా కాల్చామంటే ఒక సెల్ఫ్ లైఫ్ ఒక 20 days ఉంటుంది. ఇంకా పల్సగా చేసి పాపడ్ లాగా మనం కాల్చుకుంటుంది, దీన్ని కాక్రా అంటారు. అలా డిఫరెంట్గా చేసుకోవచ్చు. మనకు స్కిల్ అనండి, మనకు మెంటల్గా రిలాక్స్గా ఉంటే మనం ఎంత పెద్ద సైజు కూడా ఆ ఒక ఫ్లోలో చేసుకోవచ్చు, ఎంత పెద్ద సైజుని వేసుకోవచ్చు. అది ది స్కిల్. ఇట్లా కొత్తే స్కిల్ మన మానసిక పరిస్థితిని బట్టి హడావుడిగా ఉంటే రాదనమాట. హడావుడిగా ఉంటే తునిగిపోతూ ఉంటారు. రిలాక్స్గా చేసామనుకోండి హ్యాపీ బాగా వస్తుంది. ఇంట్లో మనం క్యారెట్ వేసుకోవచ్చు, బీట్రూట్ తురుము వేసుకోవచ్చు, అట్లా డిఫరెంట్ వేరియేషన్స్ మనం చేసుకోవచ్చు. అయిపోయింది. జనం మీద వేసి కాల్చుకుంటాను. ఈ లోపల నేను ఇంకో రొట్టె చేసుకుంటుంటాను. ఇలా నేను ఒక 2-3 రొట్టెలు చేసుకుంటాను.
హెల్దీ అండ్ కమ్మని రొట్టెలు కాల్చేసుకుందాం. ఇది కాల్చుకున్నప్పుడే మనకి ఆ వాము అండ్ ఆ మిరియాలు ఇది వేసాం కదా, ఈ ఫ్లేవర్ బయటకు వస్తా మనకి అక్కడే నోట్లో నీళ్ళు ఊరుతుంది. అంటే ఆ తయారు చేసేటప్పుడే ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో అది వెరీ హెల్దీ. అంటే మనకి చింతకాయ కొరకంగా ఒక రెప్యుటేజ్ వస్తుంది కదా, తినాలని ఒక తపన వస్తుంది కదా, అంటే ఆ ఫుడ్ చాలా మంచి ఫుడ్ అని. కాబట్టి అది తయారు చేసేటప్పుడే మనకి అది గుడ్ ఫుడ్ లేదు ఫుడ్ అని మన నోట్లో ఆ లాలాజలం కొడతా తినాలనిపించుకోవటమే బికాస్ గుడ్ ఫుడ్ ఒక లక్షణం. ఎంతో హెల్దీ సజ్జ మినప రొట్టె. ఇప్పుడు దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. సజ్జ మినప రొట్టెకి కావాల్సిన పదార్థాలు: సజ్జపిండి 1 కప్పు, గుమ్మడి గింజలు 2 చెంచాలు, వాము 1/2 చెంచా, రుచికి సరిపడినంత నూనె 2 చెంచాలు, మిరియాల పొడి 1/2 చెంచా, మినప్పిండి 3 చెంచాలు. సజ్జ మినప రొట్టె తయారు చేయ విధానం: ముందుగా సజ్జపిండి, మినప్పిండి, గుమ్మడి గింజల పొడి ఒక బౌల్లో కలిపి మిక్స్ చేసి పెట్టుకోవాలి. తర్వాత గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకొని, నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు వాము, ఉప్పు, మిరియాల పొడి, సజ్జపిండి మిశ్రమం కూడా వేసుకొని కలిపి మూత పెట్టి స్టవ్ ఆపేసి 10 నిమిషాలు దమ్లో ఉంచుకొని తర్వాత ఆ పిండిని బాగా మర్దం చేసుకుని రొట్టెల్లాగా అరిటాకుపై ఒత్తుకొని నూనెతో 2 వైపులా కాల్చి సర్వింగ్ ప్లేట్లో తీసుకొని పైనుంచి గుమ్మడి గింజలతో గార్నిష్ చేసుకుంటే సజ్జ మినప రొట్టె రెడీ.